ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఆమేన్. మనం దేవుని దగ్గరికి వెళ్తే ఎప్పుడు నిరీక్షణ మనకు దొరుకుతుంది. పాడైపోయిన వాటిని, ఇక పనికిరాదు, నాశనమైంది, బాగుపడదు అన్న వాటిని సైతం దేవుడు తన చేతికి తీసుకొని మరలా అందంగా మార్చగలరు. అటువంటి గొప్ప నిరీక్షణ కృప యేసయ్య దగ్గర మనకెప్పుడు ఉంటూనే ఉంది. ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలు యెరూషలేములో ఎంతో ఆనందంగా సమృద్ధితో జీవించే ఆ టైంలో వారు దేవునికి వ్యతిరేకమైన పని, పాపము చేసి ఆయన్ని విసర్జించి దేవుని వైపు కాకుండా విగ్రహారాధన వైపు, లోకం వైపు తిరిగినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారి శత్రువులకు అప్పగించబడి బానిసలుగా మారి కరువు, లేమి, విచారాన్ని, చీకటిని అనుభవిస్తూ వారు కలిగి ఉన్న సమృద్ధిలోంచి కరువులోనికి నెట్టివేయబడిన సందర్భంలో దేవుని వారిని మరలా జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా వారికి నిరీక్షణతో కూడిన వాగ్దానాన్ని వారికి దయచేస్తున్నారు. మీరు మరలా బాగుపడతారు, మీరు మరలా కట్టబడతారు. ఏవైతే శిథిలమైపోయినాయో ఇక బాగుపడవు అన్నంతగా మీ ప్రాంతాలు, మీ నివాస స్థలాలు పాడైపోయినాయో, మీ జీవితాలు పాడైపోయినాయో వాటన్నిటినీ నేను మరలా కడతాను. అవన్నీ మీకు మరలా నివాస స్థలాలుగా మారతాయి. శిథిలమైన వాటిని నేను మరలా బాగు చేస్తాను. మీరు మరలా విడిపించబడి మీ ప్రదేశాలకు వెళ్ళి సంతోషంగా జీవిస్తారు అని ఒక గొప్ప నిరీక్షణతో కూడిన వాగ్దానాన్ని వారికి దయచేస్తున్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు లేకుండానే లేవు. ఎన్నోసార్లు మనం కూడా దేవునికి వ్యతిరేకమైన పని చేసి, ఆయనకి ఆయాస్కరంగా జీవించి, పాపం చేసి, ఎన్నో శ్రమల పాలయ్యి కరువు, లేమిని, ఇబ్బందిని, అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాము. కానీ కృపగలిగిన దేవుడు, మనల్ని నిత్యము విడువక ప్రేమిస్తున్న దేవుడు మాత్రం ఇంకొక పక్క మనల్ని సరిచేస్తూనే ప్రేమిస్తూ ఉండే దేవుడు, ఆయన కృపను చూపిస్తూ ఉండే దేవుడు మనతో కూడా ఈ వాగ్దానం చేస్తున్నారు. పాడైపోయింది నా జీవితాన్ని, నేనే నా పాపం చేత నేను నాశనం చేసుకున్నాను, నా జీవితం పాడవడానికి గల కారణం నేనే అని నీవు అనుకుంటున్నట్లయితే, నీవు పశ్చాత్తాపడుతున్నట్లయితే దేవుడు అంటున్నారు, నీ జీవితాన్ని నేను మరలా బాగు చేస్తాను. పాడైపోయింది అని అంటున్నావు కదా, నీ జీవితం నేను మరలా బాగు చేస్తాను, నేను మరలా నీ జీవితాన్ని కడతాను, నేను అందంగా మరలా నేను మలుస్తాను అని దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు కూడా దయచేస్తున్నారు. కాబట్టి దిగులు పడి, భయపడి ఇంకా నా జీవితం బాగుపడదు, అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు. నిరీక్షణ దేవుని దగ్గర నీకు ఎల్లప్పుడూ దొరుకుతుంది. నీ జీవితాన్ని మరలా ఆయన బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుడు నీ జీవితంలో చేయబోయే ఈ గొప్ప వాగ్దానము నెరవేర్పుకై ఆశతో, విశ్వాసంతో వేచి ఉండి ఎదురు చూసినట్లయితే ఎండిపోయిన దాన్ని మరలా ఆయన చిగురింపచేయగలరు. మూయబడిన ప్రతి ద్వారాన్ని ఆయన తెరవగలరు. ఇంకా లేదు కాదు అన్న దగ్గర కూడా ఆయన త్రోవను కలుగు చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలరు. మరలా నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ కుటుంబాన్ని, ప్రతిదాన్ని అందంగా ఆయన మరలా చిగురింపచేసి ఫలింపచేయగలుగుతారు. ఒకవేళ అనారోగ్యమే అయితే ఇక ఇది బాగుపడదు, ఆరోగ్యాన్ని పొందుకోవడం మరలా కష్టము అని అనుకున్నట్లయితే దానిని కూడా దేవుడు బాగు చేయగలరు. పరమ వైద్యుడైన యేసయ్య నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలరు. ఈ రోగంతో నేను ఇంకింతే బ్రతకాలేమో, ఇది మరణానికే దారి తీసిద్దేమో అని అనుకోవద్దు. దేవుడు ఆయన గాయపడిన హస్తంతో నీకున్న అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని నీకు దయచేయగలరు. కాబట్టి దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకొని నీవు చేసిన ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే సిలువలో కార్చిన పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తము చేత నీ ప్రతి పాపమును కడిగి మరలా నిన్ను ఆయన పవిత్రపరిచి నిన్ను చేర్చుకుంటారు. తప్పక ఈ వాగ్దానాన్ని నీవు జీవితంలో ఆయన నెరవేరుస్తారు. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో తప్పకుండా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, పాడైపోయింది, ఇంకా బాగుపడదు, మా జీవితాన్ని మేమే పాడు చేసుకున్నామని ఎవరైతే కృంగిపోతూ పశ్చాత్తాపడుతున్నారో అయ్యా, వారి జీవితంలో నీ కృప చూపించి వారి జీవితాన్ని మరలా బాగు చేయమని, మరలా వారి జీవితాలు కట్టమని, మునుపటి కంటే అందంగా వారి జీవితాలు ఉండునట్లుగా కుటుంబాన్ని, వారిని నాయన బాగు చేయమని,
నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలు మలచమని, కరువు నుండి లేమి నుండి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నారని నమ్మి స్తుతిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.